అమ్మమ్మ వాళ్ళు ఇక మొదలెడదామా. సో గైస్, ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. నేను ఆల్రెడీ మీకు హోమ్ టూర్ చూపించాను కాబట్టి ఇప్పుడు అంతగా చూపించట్లేదు. మీరు ఒకవేళ షార్ట్ చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. నేను ఆ వీడియోలో హోమ్ టూర్ మొత్తం క్లియర్గా చూపించాను, అందుకని దీంట్లో అంతా చూపించట్లేదు. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే 2 రూమ్స్ ఉన్నాయి. బయట అయితే ఒక నార్మల్ రేకుల కింద ఉందన్నమాట. ఎక్కడికి వచ్చి మాడిబిడ్డింటికి హాయ్ చెప్పు. ఎవరు వచ్చారు మీ ఇంటికి? మా అన్నయ్య మా వదిన హాయ్ చెప్పు. ఎక్కడికి వచ్చినావు? పోసారాలు ఎవరున్నారు? ఏమవుతుంది ఆమె? నేను వస్తానా? నీకు పిల్లలు ఇచ్చిన వస్తానా? ఎత్తి మంచి పెట్టుకో. ఓకే, రెడీయా? స్టార్ట్. ఎక్కడికి వచ్చాము? ఎవరితోటి? మా కొడుకుతో మా మనరాతో వచ్చిన. ఇంకెవరు రాలేదా? నా భార్య. భార్యను మర్చిపోయావా? మనరాలు ముట్టుకోరు కదా, భార్యను మర్చిపోయి. మీ చెల్లి ఎక్కడుంది? మా చెల్లి ఇక్కడనే ఉంది, దాని ఇంటికనే ఉంది, దాని ఇంటికి వచ్చాను కదా. అవునా? నీ కళ్ళు ఎందుకు అట్లా ఎర్రగా ఉన్నాయి? ఎర్రగంటే గట్టి నిద్రలేక. జ్యోతి వాళ్ళ ఇంట్లో ఎవరు అన్నారు పొద్దున్న దాకా? పడుకున్నా, నిద్ర ఒక్కడికి అనుకున్నా, కుంభకరం ఎంత నేను. సో నాయనమ్మా, ఎక్కడికి వచ్చాం మనము? మాడిబిడ్డింటికి వచ్చి. అవునా? ఏం చేసినావు మరి వచ్చి? అన్నం తిన్నా, చికెను, కార, థమ్సప్ అన్నీ పోసిరు. మంచిగా ఉందా? ఎంజాయ్మెంట్ ఉందా? మేము చింత చిగురు తెంపడానికి వచ్చాము అమ్మమ్మతో కలిసి ఇక్కడ పొలంలో. ఫస్ట్ టైం ఇట్లా వచ్చి ఇలా కోయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం అనుకోండి, ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను ఇట్లా. మళ్ళీ ఇదే చాలా ఇయర్స్ తర్వాతకి ఇలా ఒక చెట్టు దగ్గరకు వచ్చి చింత చిగురు తెంపడము నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. మా గాడు ఇక్కడ బావి కూడా ఉంది. ఓకే గాయ్, అయినా 5 చింత చిగురు చూడండి. ఇది లేదు, ఇలా మూసుకుంది. పొద్దున వచ్చాడు మంచిగా. మేము ఇక్కడ తెంపుతుంటే మాకు సెక్యూరిటీ గార్డ్ అక్కడ ఉంది. పోతి సెక్యూరిటీ గార్డ్. ఇక్కడ చూడండి గాయ్స్, ఎంత పెద్ద బాగుంది. చింత చిగురు గాయస్ పప్పు చేసుకుని బాగుంటుంది, రొయ్యలు వేసుకుని బాగుంటుంది, బొమ్మడీలు వేసుకుని బాగుంటుంది. మా లాంటి అమ్మమ్మ మై పొజిషన్ ఆఫ్టర్ టేకింగ్ అవుట్ ఆఫ్ ఇది తీసుకునేది. సో మా అమ్మమ్మని చూసారుగా ఎలా అయిపోయిందో చింత చిగురు తెంపిన తర్వాతకి. మొత్తం మీద చూడండి ఎలా పడిపోయిందో. ఇది మా అమ్మమ్మ పొజిషన్ చింత చిగురు తెంపిన తర్వాతకి. ఈ కట్ట ఎందుకంటే మధ్యలో కోతలు వస్తే కొడుతుంది. అమ్మమ్మ, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని అంటారు. నీకు ఎట్లా చెప్పాలి ఇప్పుడు? నేను కష్టపడితే సుఖం ఎప్పటికైనా వస్తుంది అని అంటారు. అది నువ్వు నమ్ముతావా? నమ్మవా? ఎందుకే? కష్టపడడానికి ఎప్పుడు కట్టాలి. ఎందుకట్లా? ఇప్పుడైతే అట్నే నడుస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ జనరల్ అట్నే ఉంది. ఎట్లా? జనరల్ కాదు, జనరేషన్ ఏముంది? కష్టపడడానికి ఎప్పటికీ కష్టాలే. ఎప్పటికీ పొట్టి తునకలు అంటే తెలుసా? అంటే ఏంటి చెప్పు. కోసి ఎండ పెడితే దాన్ని ఒట్టి తునకలు అంటారు. దాంట్లో ఇంకేం కలపరా? పసుపు, ఉప్పు. నేను వీడియోస్లో చూసిన పసుపు, ఉప్పు అంతే. మరి నువ్వు ఎప్పుడు ఏం చేసినావా? అంత కూర మిగలే. దేనికోసం వెళ్తున్నావే? మెల్లగు కింద పడుతుంది. ఎర్రగా ఏమో కానీ పెద్దగా అయితే ఇగో ఈ అన్న అవే. అయ్యో పడిపోయింది. అయ్యో ఆగు, నా నెత్తి మీద. అయ్యో తీయు తెంపు. ఇది కదరకాయ. సో లాస్ట్కి అయితే మాకు ఇన్ని జాంకాయలు దొరికాయి అనమాట.
అతడి మూడొకటి కనిపించింది ఇంకోటి ఇక్కడ సో గైస్ ఇక్కడైతే మా అమ్మమ్మ సొరకాయలను అయితే చూపిస్తుంది. చూడండి అమ్మ చెట్టుకి 2 కాయలు కాసాయంట. ఏంది అది ఎప్పటిది అసలు? అది బాగానే కాసింది. సో ఇవైతే చామగడ్డలు. తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను నేను. ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఇక్కడ చూసారంటే మీకు వ్లాగ్ ఎంతో కొంత అయితే నచ్చింది. ఈ వ్లాగ్ ఇంతే. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ సుష్మిత.